కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వాళ్ళ అనర్హత పిటిషన్లపైన బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా ఫైట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా సుప్రీంకోర్టు స్పీకర్కి నోటీసులు జారీ చేసింది. సో దాంట్లో ఏముందంటే ఈ నెల 25th స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో 25th రోజు సమాధానం చెప్పాలి అంటూ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఫిరాయించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో గుబులు మరింతగా పెరిగింది. న్యాయపరంగా ఎటువంటి అంశాలు ఉన్నాయో అన్నింటినీ ఉపయోగించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ చట్టపరంగా డెఫినెట్గా ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకుంటుంది. సో ఇటీవల అంటే 4వ తారీఖు రోజు విచారణ జరిపినప్పుడు చెప్పింది స్పీకర్కి మేము సుప్రీంకోర్టు తరపు నుంచి నోటీసులు ఇస్తామని. చెప్పినట్టుగానే నోటీసులు పంపించింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి. 25th సమాధానం చెప్పాలి, 25th ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏం తీసుకుంటారో సుప్రీంకోర్టుకు చెప్పాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఉప ఎన్నికలు తప్పవన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్కి ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సన్నద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ అధినాయకత్వం ఆల్రెడీ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూనే ఉంది.